బ్రేకింగ్ న్యూస్ వైసీపీ నేతలు వారి కుటుంబ సభ్యుల ఫోన్లను పోలీసులు ట్యాప్ చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ట్యాపింగ్లకు భయపడబోనన్న మాజీ మంత్రి దమ్ముంటే అరెస్టు చేసుకో అంటూ సవాల్ విసిరారు. నా వెంట్రుక కూడా పీకలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వంశీ కేసులో ఉన్నతాధికారుల పర్యవేక్షణతో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, ఊహాజనిత ఫిర్యాదుతో ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారని పేర్ని అన్నారు. ఇక గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటన సమయంలో తాను కూడా మచిలీపట్నంలో ఉంటే గుంటూరు వెళ్లానని కేసు నమోదు చేశారని పేర్ని తెలిపారు. 6 నెలలుగా తను మచిలీపట్నం రహదారులపై తిరుగుతున్నానని, అరెస్టుతో తన వెంట్రుక కూడా ఊడదన్నారు పేర్ని నాని. అతను మంత్రి పదవి హోదా ఎలగబెడతాకి తప్పితే ప్రజాసేవకు కానీ, మా ఊరు బాగు చేయటానికి కానీ, రాష్ట్రాన్ని బాగు చేయటానికి కానీ ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలిపడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపడటానికి తప్పితే మరొక దానికి పనికిరాని మనిషి. అతనికి ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు, పేర్ని నాని అరెస్ట్ చేస్తాను, పేర్ని నాని అరెస్ట్ చేస్తాను. నేను రోడ్లు వెంబడే తిరుగుతున్నా, ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నాం. ఏంటి బొంగులో నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి. మచిలీపట్నం రేషన్ బియ్యం కేసులో ముద్దాయిగా ఉన్న పేర్ని నానిపై విచారణ సాగుతుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తాము ఎవరి మీద కక్షపూరిత చర్యలకు పాల్పడడం లేదని బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. బియ్యం వాళ్ళ గోడౌన్లో ఉన్నటువంటి బియ్యాన్ని ఆయనే అక్రమంగా తరలిచ్చారని చెప్పి మరి అక్కడ బియ్యం మిస్ అయింది వాస్తవం. దాదాపు 7,000-8,000 బస్తాలు మిస్ అయిపోయినాయి. ప్రజలకి ఇవ్వాల్సినటువంటి పీడిఎస్ బియ్యం 8,000 బస్తాలు, దగ్గర 7,500 బస్తాలు ఎక్కడికి పోయినాయి? మేమేమి కంప్లైంట్ ఇవ్వలేదే. వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటూ వాళ్ళు అంతా కూడా ఇన్స్పెక్ట్ చేసుకున్న సందర్భంలో ఈయనే వెళ్ళి బియ్యం మిస్ అయినాయి, ఆ డబ్బులు మేము కట్టేస్తానని చెప్పి వెళ్ళి మరి ఆయనే డబ్బులు కట్టాడంటే మరి దొంగ ఎవరు? ఆయనే ఒప్పుకున్నాను నేను దొంగని. ఆ కేసులోనే ఇప్పుడు ఎవరన్నా భార్య పేరు మీద ఉంది, జాగ్రత్తగా ఉండాలి, ఆడవాళ్ళ పేర్లు బయటకు వస్తాయనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, సిగ్గు శరం లేకుండా ఆ బియ్యాన్ని మొత్తాన్ని కూడా అమ్ముకుని ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆడవాళ్ళు అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు. ఈయనే దాని సూత్రధారి, పాత్రధారి మొత్తం కూడా పేరు నానినే. మొత్తం ఎంక్వైరీ జరుగుతోంది. అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా దాని ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి అమరావతి నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, మనం చూస్తే పేర్ని నాని కామెంట్లు చూస్తున్నాం, నా వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పి అని అంటున్నారు. అంటే ఎలా చూడొచ్చు అంటారా ఆ వ్యాఖ్యల్ని? ఇప్పటికే వంశీ అరెస్టుతో ఈ విధంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు అంటారా, లేదంటే త్వరలోనే తన అరెస్ట్ ఖాయమని ముందుగానే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే మచిలీపట్నం కేంద్రంగా జరిగిన భూమాఫియా అక్రమాలు, అలాగే పలు బెదిరింపులకు సంబంధించి కూడా పేర్ని నాని ఆయన కుటుంబ సభ్యులు చేసిన బెదిరింపులకు సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వెలుగులోకి రావడంతో పాటు రేషన్ బియ్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి కూడా ఆయనపై కేసు నమోదైన పరిస్థితి. ఇప్పటికే ఆయన సతీమణి అలాగే ఆయన అనుచరులు కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది ముందస్తు బెయిల్ తెచ్చుకున్న పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా వల్లభనేని వంశీని నిన్న జైల్లో ములాఖాత్ అయిన నాని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ డిసెంబర్ నుంచి అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నేను నిత్యం మచిలీపట్నంలో తిరుగుతున్నారు, ఆ వెంట్రుకు కూడా పేకలేరు, మీరు కావాలంటే అరెస్ట్ చేస్తే చేసుకోండి అని చెప్పి కూడా ఆయన తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. దీనికి అదే స్థాయిలో కౌంటర్గా బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొల్లు రవీంద్ర కూడా అదే అంశాన్ని ప్రకటించడం జరిగింది. ఎవరి మీద మేము కక్షపూరితంగా వ్యవహరించట్లేదు, వాళ్ళ మాదిగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి తమకు లేదు. గత 5 ఏళ్ల కాలంలో ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తుల పరిస్థితి ఏ రకంగా ఉందో ఇప్పటికైనా నాని కళ్ళు తెరవాలని చెప్పి ఆ కొల్లు రవీంద్ర ఘాటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే ఒకవైపు
రేపు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చిన తర్వాత అరెస్టు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిలో భాగంగానే పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, గత కొంతకాలంగా చేసిన వాటికి సంబంధించి కూడా పోలీస్ అధికారులు ఇటు సిఐడి అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఖచ్చితంగా తన అరెస్టు తప్పదు అని చెప్పి ఒక అభిప్రాయానికి పేర్ని నాని వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో దానిలో భాగంగానే తాను మాట్లాడినా మాట్లాడకపోయినా అరెస్టు తప్పదనే అభిప్రాయానికి నాని వచ్చాడు కాబట్టి నిన్న ఆ స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎవరిపై కక్షపూరిత రాజకీయాలు కానీ లేకపోతే ఎవరిపైనా కూడా లేనిపోని తప్పుడు కేసులు పెట్టడం కానీ ఇబ్బందులు పాలు చేసే సంస్కృతి కూటమి ప్రభుత్వానికి లేదు. అటువంటి పరిస్థితులు తమ వద్ద లేవు. నిజంగా తాము అరెస్ట్ చేయాలంటే తమ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 8 నెలలు పైగా గడిచింది. 8 నెలల కాలంలో ఎన్నోసార్లు అరెస్ట్ చేసి ఉండేవాళ్ళం. కానీ అది కాదు, ఏదైతే మీరు చేసిన తప్పులకు సంబంధించి మాత్రమే విచారణ చేపట్టి అరెస్ట్ చేస్తాం తప్ప మిగిలిన వాటికి సంబంధం లేదు. రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించి కూడా టీడీపీ నేతలు కానీ కూటమి ప్రభుత్వం కేసు పెట్టలేదు. నాని అంతటా నాని తాను దొంగతనానికి పాల్పడ్డానని చెప్పి డబ్బులు కడతానని చెప్పి ఆయనే ఫిర్యాదు చేశాడు, ఆయనే లేఖ రాశాడు కాబట్టి ఈ అంశం వెలుగులోకి వచ్చిందని చెప్పి కూడా కొల్లు రవీంద్ర చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక్కొక్కరిగా అరెస్టు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన పొలిటికల్ హీట్ ఏర్పడుతుంది. ఈ హీట్లో భాగంగానే ఏదైతే ఒక సానుభూతి కావచ్చు, లేకపోతే అరెస్ట్ చేస్తారని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవచ్చు, రకరకాల కారణాల విషయంలోనే పేర్ని నాని నిన్న ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు. రత్న రైట్ శివ, మనం చూసుకుంటే మొన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా అటు సీఎం చంద్రబాబు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఈ అరెస్టుల గురించి అని కూడా ఆయన చెప్పారు. సో దానిలో భాగంగానే ఇప్పుడు పేర్ని నాని అరెస్టు కూడా తన వరకు ఖచ్చితంగా ఉంటుంది అని భావించి ఈ విధంగా వ్యాఖ్యలు చేసుకోవచ్చు అంటారా? అయితే ఈ విధంగా ఒక రాజకీయ నేత ఉండి ఏం పీకలేరని చెప్పి కూడా కొన్ని కామెంట్లు చేయడం చూస్తున్నవి అంతవరకు కరెక్ట్ అంటారు శివ ఆ విధంగా మాట్లాడటం? అదే గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఇష్టానుసారంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ ఓటమిలో ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలే కీలకమైన పాత్ర పోషించాయి. అయినప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన నేతలు మళ్ళీ ఓడిపోయి దాదాపుగా 8 నెలలు గడుస్తున్న 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినా వారి తీరులో ఈవెంత కూడా మార్పు లేకుండా అదే స్థాయిలో విమర్శలు, అదే స్థాయిలో తిట్ల పురాణం, అదే స్థాయిలో అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవాన్ని చూసుకుంటే వల్లభనేని వంశీ వ్యవహారాన్ని చూసుకుంటే ఆయన చేసిన తప్పిదాలు కానీ లేకపోతే ఆయన చేసిన ఇట్లా రకరకాల వ్యవహారాలతో పక్క సాక్ష్య ఆధారాలతో పాటు అరెస్ట్ చేయడం జరిగిందనేది కూటమి నేతలు చెప్తున్న అంశం. ఇదే అంశం నిన్న ఢిల్లీలో కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. ఎందుకంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో గత జూన్లోనే అరెస్ట్ చేసేవాళ్ళం, కానీ అది కాదు తమ పద్ధతి. పూర్తి స్థల సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మాత్రమే అరెస్ట్ ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటుంది, ఎక్కడ కూడా తాము జోక్యం చేసుకోకూడదని చెప్పి టీడీపీ నేతలు భావిస్తున్నారు. దానిలో భాగంగానే విచారణ కొనసాగుతుంది. సో పేర్ని నానికి సంబంధించి కానీ, కొడాలి నాని విషయానికి సంబంధించి కానీ, లేకపోతే గతంలో ఇష్టానుసారంగా వ్యవహరించిన మరికొంతమంది వ్యక్తులు, సో ఎవరైనా సరే వారు చేసిన తప్పిదాలకు సంబంధించి వారికి ఒక అవగాహన ఉంది. సో ఆ అవగాహన మూలంగానే తమ అరెస్టు తప్పదు. అది ఇవాళ రేపా ఎల్లుండే నెల తర్వాత 2 నెలల తర్వాత అనేది వారి క్లారిటీ లేకపోవచ్చు, కానీ తాము చేసిన తప్పులకి తమ ఖచ్చితంగా అరెస్టు తప్పదనే భావనకి వైఎస్ఆర్సీపీ నేతలు కానీ పేర్ని నాని కానీ వచ్చినట్టు తెలుస్తోంది. సో దానిలో భాగంగానే పేర్ని నాని ఇటువంటి ఒక రకమైన కామెంట్స్ చేశారని చెప్పి కూడా భావించదు. అంటే ఆయన చేసిన కామెంట్స్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి కార్యకర్తల్లో నేతల్లో ధైర్యాన్ని నింపడంతో పాటు రెండో అంశానికి సంబంధించి అరెస్ట్ తథ్యం కాబట్టి చాలా ఘాటుగా మాట్లాడాను, నేను ఎక్కడా భయపడలేదు అనే సందేశాన్ని ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. రత్న రైట్, థ్యాంక్ యూ శివ.